కుటుంబాలుగా ప్రచారానికి దిగుతారు చూడండి. అప్పుడు మీ వల్ల మాత్రమే కాదు, ఎవ్వరూ కూడా దీన్ని ఆపలేరు. సీఎం గారి మానసిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసా? ఇప్పటికే పార్టీ వాళ్ళ గోల భరించలేకపోతున్నాం, నిద్రపోనివ్వటం లేదు. ఈ విజయ్ కూడా వచ్చి నిద్రపోనివ్వటం లేదు. మన పనిలో, మనం హైవేలో సైకిల్ పై సోలోగా వెళ్దాం అనుకున్నాం. వీడేంటంటే ప్రజాశక్తితో వచ్చేస్తున్నాడు. వీడే ప్రశ్నలు అడుగుతున్నాడని చూస్తే ప్రజలను కూడా ప్రశ్నలు అడిగేలా చేస్తున్నాడు. 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళం 5000 రూపాయలు ఇచ్చి మోసం చేయొచ్చని చూస్తే దాన్ని కూడా ప్రశ్నించేలా చేస్తున్నాడు. విజిల్ శబ్దం ఆకాశాన్ని అంటుతోంది. కూటమి పార్టీల గోల భరించలేను. ఇతను చేసే ప్రచారాన్ని అడ్డుకోవాలని చూసినా అప్పుడు ప్రజలు అతని వెనకే నిలబడుతున్నారు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియని ఒక మానసిక స్థితిలో ఉంటారు. కానీ సార్, మీరు ఈ విజయ్ని అడ్డుకోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విజయ్ని మీరు అడ్డుకోలేరు అసలు.